భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం చినికి గాలివానలా మారి కర్రలు గొడ్డళ్లతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామం 3 ఎకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది. చాలా కాలంగా ఈ భూమి చేరుపల్లి కోదండరామారావు ఆయన కొడుకు అధీనంలోనే ఉంది. 1969లోనే ఈ స్థలంలో ఇల్లు కూడా కట్టుకున్నారు. కోదండరామారావు చనిపోయిన తర్వాత కూడా ఈ స్థలం ఆయన భార్య ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు అధీనంలోనే ఉంది. తాజాగా సాదా బైనామాలో పట్టా కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో స్థానిక వీఆర్ఓ ఈ భూమి విషయంలో వివాదం రేపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంతా కలిసి చేరుపల్లి కోదండరామారావు కొడుకు అయిన చేరుపల్లి రామచంద్రమూర్తికి భూమి ఇల్లు చెందుతుందని తీర్మానం కూడా చేశారు. అయితే ఈ భూమి మాదేనంటూ వీఆర్ఓ మరో 10 మంది వ్యక్తులతో కలిసి ఘర్షణకు దిగాడు. ఇరు వర్గాలు కర్రలు రాళ్లు గొడ్డలతో దాడికి దిగడంతో గ్రామం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అసలు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం చినికి గాలివానలా మారి కర్రలు గొడ్డళ్లతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 3 ఎకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది. చాలా కాలంగా ఈ భూమి చేరుపల్లి కోదండరామారావు ఆయన కొడుకు అధీనంలోనే ఉంది. 1969లోనే ఈ స్థలంలో ఇల్లు కూడా కట్టుకున్నారు. కోదండరామారావు చనిపోయిన తర్వాత కూడా ఈ స్థలం ఆయన భార్య ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు అధీనంలోనే ఉంది. తాజాగా సాదా బైనామాలో పట్టా కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో స్థానిక వీఆర్ఓ ఈ భూమి విషయంలో వివాదం రేపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంతా కలిసి చేరుపల్లి కోదండరామారావు కొడుకు అయిన చేరుపల్లి రామచంద్రమూర్తికి భూమి ఇల్లు చెందుతుందని తీర్మానం కూడా చేశారు. అయితే ఈ భూమి మాదేనంటూ వీఆర్ఓ మరో 10 మంది వ్యక్తులతో కలిసి ఘర్షణకు దిగాడు. ఇరు వర్గాలు కర్రలు రాళ్లు గొడ్డలతో దాడికి దిగడంతో గ్రామమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం చిరికి గాలివానలా మారి కర్రలు గొడ్డళ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి కోసం ఈ రోజు 2 వర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలు కూడా కర్రలు గొడ్డలతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే మరి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 1969వ సంవత్సరంలో తిరుపల్లి కోదండరామారావు అనే వ్యక్తి సర్వే నెంబర్ 207లో 3 ఎకరాల భూమి కొన్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ భూమి చెరుపల్లి కోదండరామారావు ఆధ్వర్యంలోనే ఉంటుంది. అక్కడ ఏదైతే చెరుపల్లి కోదండరామారావు చనిపోయిన తర్వాత ఆ స్థలం అంతా కూడా ఆయన కొడుకుకు చెందిన కొడుకు శ్రీరామచంద్రమూర్తి మరియు అతని తల్లి ఆధ్వర్యంలో ఉంటుంది. అయితే ఇద్దరు కలిసి కూడా అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే స్థానికంగా ఆస్ట్రేలియాలో ఉండే కొడుకు సీతారామచంద్రమూర్తి సాదా బైనామాలో దానికి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఏదైతే అంటే ఇది స్థానికంగా ఇప్పుడు చర్చకు వస్తుంది, ఏదైతే రెవెన్యూ శాఖ ఏదైతే అవినీతి కూరుకుపోయిందో ఆ స్థానంలో ఏదైతే విఆర్ఏ సహాయంతో కొంతమంది ఏదైతే ఆస్ట్రేలియాలో విదేశాల్లో ఉంటున్న వ్యక్తులకు సంబంధించిన భూములకి ఎవరైతే ఇక్కడ లేకుండా విదేశాల్లో ఉంటున్న భూముల్ని కొంత విఆర్ఓలు కొంత డబ్బు ఆశ చూపి కొంతమంది పెద్దలు కూడా ఈ భూముల్ని వాళ్ళ పేరున రాసుకుంటున్న నేపథ్యంలో ఇది కూడా మీరెవరు ఈ దరఖాస్తు చేసుకోవడానికి అని చెప్పి
సీతారామచంద్రమూర్తిని అడ్డు తగలడంతో మంది అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా అతనికి అడ్డు తగిలి దాడికి దిగారు. అయితే ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి ఏదైతే రావికంపాడు గ్రామస్తులందరూ కలిసి పెద్దలందరూ కలిసి ఎప్పటి నుంచో ఈ భూమి చెరుపల్లి కోదండరామారావుకు చెందిన భూమి, తర్వాత ఆయన కొడుకుకు చెందిన భూమిని మీరెట్లా ఆక్రమించుకుంటారని చెప్పి గ్రామస్తులందరూ కూడా పూర్తిగా మొత్తం కూడా ఈ భూమి శ్రీరామచంద్రమూర్తికే చెందుతుందని తీర్మానం చేసే సమయంలోనే ఏదైతే విఆర్ఓ కొంతమంది స్థానికులతో కలిసి 10 మంది వ్యక్తులు వచ్చి కర్రలు గొడ్డలతో దాడికి దిగారు. దాడి దిగిన నేపథ్యంలో కూడా అవతల గ్రామస్తులు కూడా కొంతమంది రాళ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిసేపటికి పోలీసులు అక్కడ చేరుకొని మొత్తం కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మొత్తం కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి కూడా ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా విచారణ చేస్తున్నారు. అసలు ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఏంటనేది ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఈ భూమి మొత్తం కూడా చెరుపల్లి కోదండరామారావు అతని కొడుకు కేసు సంబంధించిందని గ్రామస్తులందరూ కూడా ముక్తఖండంతో చెప్పడంతో మొత్తం రెవెన్యూ వ్యవస్థ అంతా అవినీతి పరాకాష్ఠకు తెలిసిందో రావికంపాడులో గ్రామంలో జరిగిన ఈ ఘర్షణ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.